స్వాతి. నా పేరు స్వాతి అండి. ఆ! గుడ్ మార్నింగ్. నమస్తే అండి. ఆహ్, అంతా బానే ఉందండి. ఏంటంటే డ్రెస్‌కి మాత్రము హ్యాండ్ పీస్ చాలలేదనమాట. అది స్టిచ్ చేసేటప్పుడు అంటే మనం జాయిన్ చేస్తాం కదా హ్యాండ్‌ని. ఆ! అక్కడ పీస్ మాత్రము చాలలేదు. అదొక ప్రాబ్లమ్ వచ్చింది. ఓహ్! అంటే మనకేం జేయాలంటే ఫస్ట్ హ్యాండ్ కర్వ్ మార్కింగ్ జేసిన తర్వాత డ్రెస్ ఆర్మ్ రౌండ్, హ్యాండ్ కర్వ్ సరిపోయిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పీస్ కట్ చేయాలి. ఓకే. ఓకే. అది అంటే కటింగ్‌కి ఒక డ్రెస్ ముందు చెక్ అలా చేసుకోవాలి. అది 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 అదే అండి. నాకు నిన్న డౌట్ వచ్చిందనమాట. ఎలా చేయాలి అనేది కొంచెం ఆలోచించాల్సొచ్చిందనమాట నేను. మనకి ఫస్ట్ ఒక డ్రెస్సు హ్మ్. ఫస్ట్ ఒక డ్రెస్ చేశాను. కానీ దానికి చాలలేదు. సరే ఎక్కడ మిస్టేక్ చేశానా అని మళ్ళీ వేరేది కట్ చేశాననమాట. అంటే కొంచెం ఈ మధ్య గ్యాప్ వచ్చింది గదా! అని రెండోది కట్ చేశాననమాట. హ్మ్. కట్ చేసినా గానీ సేమ్ అగైన్ అదే ప్రాబ్లమ్ వచ్చింది రెండో డ్రెస్‌కి గూడా. ఆ! రెండో డ్రెస్‌కి గూడా వచ్చేటప్పటికి సరే ఓకే. దీన్ని అంటే సొల్యూషన్ గావాలి గదా! ఎక్కడ ఏంటి అనేది దాని దగ్గర నిన్న ఆ! డౌట్ అడిగాననమాట. అంటే మనకి హ్యాండ్ లూజ్‌కి కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఓకే. డ్రెస్ పీస్ తీస్తాం కటింగ్ అయిపోతది. ఆ తర్వాత హ్యాండ్ పీస్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ మార్కింగ్ చేస్తాం గదా! ఖర్చుతో కూడా కలిపి. మార్కింగ్ చేసిన ఓకే. ఈ డ్రెస్ ఆర్మ్ రౌండ్, హ్యాండ్ కర్వ్ 2 కూడా బ్యాక్ పార్ట్‌లోనే చెక్ చేయాలి. ఓకే. ఫ్రంట్ లోతు తీసిన సైడ్ చెక్ చేస్తే మళ్ళీ మనకి డిఫరెన్స్ వస్తుంది. బ్యాక్ డ్రెస్‌లో బ్యాక్ రౌండ్, హ్యాండ్ పీస్ కర్వ్ తీయక అది లోతు తీయక ముందు ఉండే కర్వ్ ఉంటుంది గదా! లోతు తీయకముందు. ఆ! ఆ ఓకే. కర్వ్ చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఆ పెట్టె అంటే కొందరికొచ్చేసి హ్యాండ్ లూజ్ కొంచెం ఎక్కువ లావుంటుంది. బాడీ అవును. పార్ట్ సన్నగా ఉంటుంది. కొందరికి బాడీ పార్ట్ లావుంటుంది. హ్యాండ్ పార్ట్ కొంచెం సన్నగా ఉంటుంది. సన్నగా. ఆ! అవును. అట్లా ఏంటంటే ఒక్కొక్కసారి ఆర్మ్ రౌండ్ కంటే ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. కరెక్ట్ ఒస్తుంది. ఆల్‌మోస్ట్ కరెక్ట్ ఒస్తుంది. ఒకసారి ఎక్కువ, తక్కువ కూడా రావచ్చు. ఒకసారి చెక్ చేసి తక్కువొచ్చింది అంటే ఖర్చులోనే ఇంకొక 1 ఇంచ్ ఎక్కువ తీసేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఆ మార్కింగ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసి నెక్స్ట్ కట్ చేసుకోవాలి మనం. ఇంకో డౌట్ మేడం. ఇప్పుడు మనము బ్లౌజ్‌లో ఎనక నెక్ అన్నమాట అమ్మగారిది 8 ఇంచెస్ ఉందన్నమాట. అంటే అది నార్మల్‌గా ఉన్నట్లే గదా! నార్మలేనండి. అలాంటప్పుడు మనం చెస్ట్ లూజు 1 ఇంచ్ తగ్గించకుండా మామూలుగా అంటే ఎలా మనం ఫస్ట్ 1 ఇంచ్ తగ్గించకుండా చూడాలా? అవునండి. చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్ ఆర్మ్ చేసేటప్పుడు? లూజ్ దగ్గర నుంచి చూస్తే సరిపోతుంది. ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి ఆ! చూస్తే సరిపోయేది. సరిపోతుంది. ఇంకోటేంటంటే అండి హ్యాండ్స్ మనము అంటే 7 ½ 8 7, 7 ½ 8 ఇంచెస్ దగ్గర పెట్టుకున్నామండి. అవి కూడా ఎలా అంటే మనం ఎలా ఆహ్, మనం హ్యాండ్ చూసుకుంటాం గదా! అంటే మనం కర్వ్ తీయటానికి హ్మ్. చూసుకునే దగ్గరైతే దానికి ఎంత పెట్టుకోవాల్సొచ్చిద్దండి? 3 ½ పెట్టుకోవాలా దానికైతే? దేనికైనా 3 ½ తీయాలండి. ఎంత పొడవున్నా గూడా. ఇప్పుడు మరి అంటే అలా కాదండి. ఇప్పుడు 5 ఉంది. అంటే ఆ! మరీ షార్ట్ హ్యాండ్స్ అవుతాయి కదా! 5, 4 ½ అలా ఉన్నప్పుడు 5, 4 నేనైతే ½ ఉంటే దాంట్లో హాఫ్ పెట్టాలి. దాంట్లో హాఫ్ పెట్టుకోవచ్చు. అదే నేను 2 ½ పెట్టానన్నమాట. 5 ఉన్నప్పుడు పర్వాలేదు. అంటే మనకి పర్వాలేదు. హ్యాండ్ పొడవు ఎంత పెరిగినా 3 ½ లాస్ట్. 10, ఓకే. హ్యాండ్ 11, పొడవు. 12 ఎంత వచ్చినా 3 ½ లాస్ట్. ఇంక అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. హ్యాండ్ పొడవు తగ్గితే మాత్రం ఇప్పుడు 3 ఇంచెస్ ఉందనుకోండి హ్యాండ్ పొడవు. 1 ½ హ్మ్. పెట్టాలి దానిలో హాఫ్. 4 ఇంచెస్ 3 ఉంటే 1 ½ 4 ఇంచెస్ తీస్తే 2 ఇంచెస్ పెట్టాలి. అంటే హ్యాండ్ షార్ట్ వచ్చింది అంటే మాత్రం దానిలో హాఫ్ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ అలా కట్ చేసుకున్నప్పుడు మాత్రం మనకి షార్ట్ హ్యాండ్స్ వరకు చెక్ చేసుకోవాలి అంతే అంతే. గదండీ! షార్ట్ హ్యాండ్ వరకు చెక్ చేసుకొని, ఆ తర్వాత మిగిలిన లూజ్ గూడా ఎక్స్‌ట్రా తీసేసుకుంటే సరిపోతుంది. థాంక్స్ అండి. ఓకే. నోట్స్ అది బాగుందన్నమాట. మాకు అంటే ఏంటంటే కొంచెం నోట్స్ చూడటం వల్ల అర్థమవుతుందన్నమాట. హ్మ్. నోట్స్ అదే మీరు చెప్పిన వీడియో విని బాగా ఒక 3 టైమ్స్ చూస్తాను. చూసేసిన తర్వాత నోట్స్ ఫాలో అవుతానన్నమాట. హ్మ్. ఎలా ఏంటి అని 2 చూసుకోవటం వల్ల ఏందంటే ఈజీగా ఉంది ముందు. హ్మ్. అంటే అయ్యో! ఇది ఎలా అంటే ఎక్కడైనా డౌట్ వచ్చినా ఫస్ట్ మళ్ళీ నోట్స్‌లో చూసుకోవటం వల్ల ఈజీగా ఉంటుందండి. అవును. థాంక్స్ ఇది అండి. ఏంటంటే బాగా మన క్లాస్‌కి నోట్స్ హెల్ప్ అవుతుంది. అంటే అంటే మీరెలా చెప్పారో నోట్స్ కూడా సేమ్ అలాగే ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి ఈజీగా ఉంటుందన్నమాట. అవును. హ్మ్. మరి ఇంకో డౌట్ అండి. మనము డ్రెస్‌కి మామూలుగా మనకి షోల్డర్ ఎంతుంది అనే దాన్ని చెక్ చేసుకోవాలి గదా!
మనం మామూలుగా మన డ్రెస్ లో ఉన్న షోల్డర్ లెంత్ మన ఇప్పుడు మామూలుగా నేనేం చేశానంటే నార్మల్ డ్రెస్ ఉంది కదా, దాంట్లో షోల్డర్ లెంత్ చూసాను, మళ్ళీ నా షోల్డర్ లెంత్ కి అంటే డిఫరెన్స్ ఉందన్నమాట. కానీ అది బానే ఫిట్ అయ్యింది. మామూలుగా రెగ్యులర్ గా అంటే ఆది డ్రెస్ ఇచ్చేస్తే స్టిచ్ చేయించుకుంటాము కదా, కానీ అంటే ఏది అయితే మనకి బాగా పర్ఫెక్ట్ గా ఉన్నట్టు ఉంటదండి. అంటే డ్రెస్ లో ఉన్నది తీసుకోవటము కన్నా మన బాడీ మెజర్మెంట్ తీసుకుంటే బాగుంటది అంటారా, లేదంటే మీ సజెషన్? ఫిట్టింగ్ వస్తుంది బాడీ మెజర్మెంట్ అయితే. ఓకే అండి, థ్యాంక్స్ అండి.